వైఎస్ఆర్సీపీ పార్టీ దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. జగన్ 40 రోజుల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది సార్. ఈ కార్యక్రమం ఎటువంటి మైలేజ్ని వైఎస్ఆర్సీపీకి తీసుకురానుంది? అలాగే కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే దిశగా రూపొందించిన ఈ కార్యక్రమం ఎటువంటి ఫలితాలను ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? వైఫల్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే సరిపోదు, ప్రజలు భావించాలి. ప్రజలు మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అంశాలపైనేమో కూటమి ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. ఐ డోంట్ థింక్ ప్రజలు అలా భావిస్తున్నారని. మీరు ఎలా చెప్పగలరు సార్? మీరు అనొచ్చు, నేనేమీ సర్వేలు చేయలేదు, కానీ సాధారణంగా ఒక జర్నలిజంలో ఉన్న అనుభవంతో వివిధ వర్గాల ప్రజల నుంచి నిరంతరం పొలిటికల్ ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యక్తిగా చెప్పగలను. సూపర్ 6 అమలు కాలేదు అని పూర్తి వ్యతిరేకతతో ప్రజలేమీ లేరు. సూపర్ 6లో కొన్ని అమలు కానమాట నిజం, కానీ ఓవరాల్గా మీకు అన్నదాత సుఖీభావం అమలైంది, తల్లికి వందనం అమలైంది, ఆర్టీసీకి ఉచిత రవాణా అమలైంది. ఇవన్నీ అమలైన తర్వాత వీటితో పాటు పెన్షన్లు పెంచడం ఇలాంటి హామీలు కూడా అమలు కావడం వల్ల ఓవరాల్గా సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీల విషయంలో జగన్ అనుకున్నట్లు ప్రజలంతా తిరుగుబాటు దూరంలో లేరు. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలంతా తిరుగుబాటు దూరంలో ఉన్నారు, ఇప్పటికిప్పుడు తనకు అధికారం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనే భావనలో ఉన్నారు. అది నిజం కాదు, కానీ అదే సమయంలో కొన్ని అంశాలపైన ప్రభుత్వం పైన అసంతృప్తి అన్నమాట నిజం. ఎమ్మెల్యేల పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది అని తెలుగుదేశం నాయకులు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి వడ్డిస్తూనే ఉన్నాడు, కంట్రోల్ పెట్టండి మంత్రులు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో పతాక శీర్షికలు వస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వారి అవినీతి కావచ్చు, వాళ్ళ అరాచకత్వం కావచ్చు, అందరు కాకపోయినా కొంతమంది ఎమ్మెల్యేల పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాంతోపాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, వీటి విషయంలో మాత్రం ప్రజల్లో సంతృప్తి లేదు, అది మాత్రం నిజం. సో అందువల్ల కొన్ని అంశాల్లో మిక్స్డ్గా ఉన్నమాట నిజం. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన భారీ వ్యతిరేకత ఉంది అన్న అంచనాతో కనుక జగన్ రచ్చబండ మొదలు పెడితే అది క్లిక్ కాదు. కానీ కొన్ని అంశాలపైన, ఇప్పుడు మెడికల్ కాలేజీల పైన ఉంది, డెఫినెట్గా ప్రభుత్వం ఈ అంశం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ అదే సమయంలో లా అండ్ ఆర్డర్ పైన వైసీపీ అనుకున్నంత వ్యతిరేకత ఏం లేదు. వైసీపీ కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులు, వేధింపులు ఉండొచ్చు, కానీ అది రాజకీయ గోలగానే భావిస్తున్నారు తప్ప ప్రజలేదో ఇది తమ సమస్యగా భావించడం లేదు. ప్రజలందరిపైన దాడులు జరగడం లేదు కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషను, లా అండ్ ఆర్డర్ ఇలాంటి అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం పైన సంతృప్తి కూడా ఉంది. అందువల్ల కొన్నిటిపైన సంతృప్తి ఉంది, కొన్నిటిపైన అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉన్న అంశాలను మాత్రమే ఫోకస్ చేస్తే రచ్చబండ హిట్ అవుతుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలకే పరిమితమై ఇలా అసంతృప్తి ఉన్న అంశాలను గుర్తించి, అలా కాదు అసలు తన స్వీయ మానసిక దృక్పథంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు తొలగించాలని ప్రజలేదో కోరుకుంటున్నట్లు భ్రమల్లో ఉండి రచ్చబండ చేస్తే రచ్చగానే మిగిలిపోతుంది. రచ్చబండ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి రచ్చబండకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు, అందువల్ల అది సెంటిమెంట్, సానుభూతి తనకు ఉపయోగపడుతుంది మళ్ళీ అని జగన్ అనుకోవచ్చు. కానీ అందువల్ల ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా ఐ డోంట్ థింక్ ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారని అనుకోను. అసెంబ్లీకి వెళ్లకుండా రచ్చబండ చేస్తా అంటే అది ప్రజలు ఎలా హర్షిస్తారు? బట్ అయితే మరి ఎందుకు రచ్చబండ చేస్తున్నాడు? ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో ఉంటేనే ప్రజలు ఆశీర్వదిస్తారు. సో అదేం తప్పు కాదు కదా, ప్రజాస్వామ్యంలో తప్పేమీ కాదు. సో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉండాలి, ప్రభుత్వం పట్ల అసంతృప్తి చెందుతున్న వర్గాలను సమీకరిస్తూనే ఉండాలి, నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. అలా ఉండడం ద్వారా ప్రజల గుర్తింపు ఉంటుంది, మీడియాలో, ఎజెండాలో, సోషల్ మీడియాలో చర్చగా ఉంటారు, పార్టీ కార్యకర్తలకు వర్క్లో ఉంటారు, పార్టీ నిరంతర చలనంలో ఉంటుంది, ప్రభుత్వం డిఫెన్స్లో పడుతూ ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ కరెక్ట్, కానీ అది ఫలితం ఇవ్వాలి అంటే తన పరిమితులు ఏంటని అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని నిర్దిష్టంగా అంచనాకు ఉండాలి. కానీ తమ స్వీయ మానసిక దృక్పథంతో గనక
తాను నమ్మిందే ప్రజలు నమ్ముతున్నారని భావిస్తే అది మాత్రం నష్టం జరుగుతుంది.